మార్నింగ్. సో ఏంటి పొద్దున్నే చెట్ల మధ్యలో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ సాటర్డే 16th November మా కాలనీలో టెంపుల్లో లక్షపత్రి పూజ జరుగుతుంది. అందుకనే నేను కాకినాడ రావాల్సి వచ్చి ఉండిపోవాల్సి వచ్చింది. అండ్ ఇది నా ఫేవరెట్ చెట్టు. మా ఇంట్లో ఇవి రెండు ఉంటాయండి. ఆల్రెడీ నేను మీకు నిన్న వీడియో పోస్ట్ చేసినప్పుడు దీని గురించి చూపించాను. ఇది చాలా పెద్దగా అయిపోయింది. అండ్ యూజువల్గా అయితే నాకు భయం రావాలంటే మేడపైకి, ఎస్పెషల్లీ ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా గొంగళి పురుగులు ఉంటాయి. ఇప్పుడే అవి మెటమార్ఫసిస్ అయిపోయి బటర్ఫ్లైలుగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కాసేపు వైటమిన్ డి కోసం వచ్చాను. అండ్ ఇక్కడ ఇంకో చెట్టు ఉంటుంది. సో ఇది కూడా మా ఇల్లే. సో చూస్తున్నారు కదా, దీని నిండా అయితే శుభ్రంగా తెల్ల పూలు కన్నా నల్ల గొంగళీలు ఉంటాయి నార్మల్ టైంలో. ఇప్పుడు ఫుల్ పూలు పూసేసాయి. అండ్ ఈ పువ్వు గురించి ఒక్కసారి చూసేసి, నిన్న చూసారు బట్ చూడని వాళ్ళు ఉంటారు కదా, కొండమల్లి. ఒక్క సైడ్ పెటల్ మాత్రం ఇలా జాయింట్గా ఉంటుంది, మిగతా 3 petals మాత్రం ఇలా బాగుంటాయి. స్మెల్ కూడా ఒకలాంటి మంచి స్మెల్ ఉంటుంది, మైల్డ్గా. సో నా కరెంట్ ఫేవరెట్ ఇది ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అనమాట, పోస్ట్ మ్యారేజ్. అండ్ ఏంటి ఇక్కడ పైన వచ్చాను ఈసారి వెరైటీగా, ఎప్పుడూ లేనిది అనుకుంటున్నారా? వెనకాల చూడండి, బ్యాక్డ్రాప్ లైటింగ్ అంతా పెట్టారు. ఏంటి ఏమవుతుంది అని చూస్తున్నారా? ఏం లేదు, ఇవాళ ఈ డాబా మీద మాకు ఈవినింగ్ భోజనాలు అన్నవి జరగబోతున్నాయి అన్నమాట. ఒక దగ్గర కూర్చొని మాట్లాడదాం. సో లక్షపత్రి పూజ అంటే శివుడికి లక్ష బిల్వ పత్రాలతో అర్చన జరుగుతూ ఉంటుంది. సో మార్నింగ్ అరౌండ్ 8 or 9 స్టార్ట్ చేస్తారు. 9ish అనుకుంటా, 9 o'clock అలా స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ 7 కల్లా ర్యాపప్ అయిపోతుంది. ఈసారి మా ఇంట్లో పైన భోజనాలు యూజువల్గా అయితే గుళ్ళో కానీ మా మేడ మీదే పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఈసారి ఎవరు ఏంటి ఎలా జరిగింది ఇవన్నీ మాట్లాడుకుంటూ వీడియో చూసేయచ్చు. సో చాలా బాగుంటుంది. వీడియోలో మీరు కొంచెం స్పిరిచువల్ పీపుల్, రిలీజియస్ పీపుల్, డిఫరెంట్గా చూడాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కీప్ వాచింగ్ దిస్ స్పేస్ for more information on this particular event. ఆల్మోస్ట్ ఇంకా మనకి 1.5 monthలో సంక్రాంతి వచ్చేస్తుంది కదా. గంగిరెద్దుల వాళ్ళు ఇలా వస్తూ వెళ్తూ ఉంటారు. అండ్ నావి చుడిదార్లు ఉన్నాయి ఇక్కడ చాలా రోజుల క్రితం నుంచి. సో అవి ఇచ్చేద్దామని నేను పిలిచాను. ఇంతలో మా అత్తయ్య గారు కూడా పాత చీర పంచ కూడా ఇచ్చారు. అలా ఇస్తే చాలా మంచిదండి. యాక్చువల్గా కొంతమంది ఏమో ఒక డబ్బు తీసుకునేదైనా ఎంతైనా అమౌంట్ పిల్లల మీద అలా దిష్టిలా తీసి ఇస్తారు, అది చాలా మంచిదని. బట్ అలాంటిది నాకు అంత తెలీదు, ప్లస్ అది నమ్మను నేను. సో మన నెగిటివిటీ
అంతా వాళ్ళకి ఇవ్వడం, మేబీ దాంట్లో ఏముందో మరి తెలియదు కదా. నేను ఆ ప్లేట్ అక్కడ చూస్తున్నారా, దాని నిండా ఒక 1 కిలో రైస్ వేసి ఇచ్చాను. వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేలా ఇవ్వాలి. బట్టలు కూడా మరీ అధ్వానంగా ఉన్నవి ఇవ్వద్దు. చూసుకుంటున్నారు చూసారా, వాళ్ళు కూడా ఇంటలెక్చువల్స్ అయిపోయారండి, ఇంటెలిజెంట్లును. చిరిగిపోయింది ఎందుకు తీసుకుంటారు చెప్పండి. సో క్రాస్ చెక్ చేసుకునే తీసుకుంటున్నారు. అదంతా మా చిన్నప్పుడైతే మనం ఇచ్చిన వెంటనే ఆవు మీదో ఎద్దు మీదో వేసి వాళ్ళు పట్టుకెళ్ళేవాళ్ళు. అండ్ నేను పిలిచానని చెప్పి ఆ అబ్బాయితో ప్లే చేయించారు కదా, మీరు ట్యూన్స్ వినే ఉంటారు ఆల్రెడీ. సో ఇట్లా స్టార్ట్ అయిందండి సాటర్డే. చాలా హ్యాపీగా అనిపించింది ఆన్ అ పాజిటివ్ నోట్. ఇక్కడ నుంచి నేను మీకు లక్షపత్రి పూజ ఏ విధంగా మా ఇంటి నుంచి మేము గుడికి వెళ్ళి చేసాము అన్నది చూపిస్తా. పొద్దున్నే వీళ్ళందరూ ఒక 6 అన్నమాట బ్యాచ్ పూజారులు ఆశీర్వచనంతో స్టార్ట్ అయ్యింది మా ఇంట్లో. మాతో పాటు ఇంకొక 2 కపుల్స్ కూర్చున్నారు. వాళ్ళందరం కలిసి గుడికి వెళ్ళామండి. గుడిలో ఏమైందంటే మాతో ఇనాగ్రేషన్ లాగా ఉంటుంది కదా, సో గణపతి పూజ పుణ్యవచనం చేయించారు. ఎక్కడైతే పుణ్యవచనం గణపతి పూజ జరిగిందో పసుపు వినాయకుడికి, అక్కడ ఈ విధంగా అలంకరణ అయితే జరిగింది. సో నేను పిక్స్ యాడ్ చేస్తాను. మాతో కూర్చున్న వాళ్ళందరినీ కింద కూర్చోబెట్టారు. మెయిన్గా మా ఇద్దరిని పైన మాతో చేయించారు. లేడీస్ని పసుపు వినాయకుడు పూజ మరియు పుణ్యవచనం తర్వాత పక్కకు వెళ్ళిపోమన్నారు అనమాట. మహాన్యాసం జరిగినప్పుడు అవసరం లేదు అని. సో నేను ఇంటికి వచ్చేసానండి. తర్వాత ఒక 5-10 మినిట్స్ కూర్చుని ప్రణవ్య కోసం వచ్చేసాము. అండ్ ఆ రోజు మా ఇంట్లో వచ్చేటప్పటికి లంచ్ వచ్చి ఇడ్లీ అండ్ ఉప్పుడు పిండి క్యాటరింగ్ వాళ్ళే తెచ్చిపెట్టారు, బయట వంట వాళ్ళతో చేయించి. సో మా ఇంట్లోనే లంచ్ అంతా కూడా అయింది. ఇది వచ్చి మార్నింగ్ సెక్షన్. సో లంచ్ టైంకి వాళ్ళు బ్రేక్ తీసుకున్నారు. అరౌండ్ 4కి మళ్ళీ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు నేను షేర్ చేస్తాను మీకు. ఈ విధంగా బిల్వపత్రాలు ఉదయమే మా గుళ్ళో లేడీస్ అందరు కూర్చొని సెపరేట్ చేశారు స్టెమ్స్ను బ్రాంచెస్ నుంచి. ఇంకా అందరూ కూడా కూర్చోబోతున్నారు ఇక్కడ లక్షపత్రి పూజకి. సో మీకు తెలిసే ఉంటుంది కదా అది ఎలా చేస్తారు ఏంటి అని. మంత్రాలు చదువుతూ ఆకులతో స్వామిని పూజ చేస్తూ ఉంటారు. నేను ఎక్కువ ప్రణవి క్లిప్స్ తీసాను కానీ పోస్ట్ చేయట్లేదు. నమస్కారం చేసుకుని మమా అనుకోండి. ఉపాత దురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కృష్ణ చతుర్థస్యాం పూజాత్యంత జగద్గురో ఓం సుముఖాయ నమః. సో బయట ఆ విధంగా మంత్రాలు అవుతూ ఉన్నాయి. లోపలేమోంచి గరికతో మెయిన్ వినాయక విగ్రహానికి మా వాళ్ళు కూడా పూజ చేస్తున్నారు, మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్. సో మా కాలనీలో ఇది చాలా బాగా చేస్తారు. మా గుళ్ళో ఏ కార్యక్రమం అయినా కూడా అందరూ మా అని అనుకుంటాము. బిల్వపత్రాలతో మనకి పత్రి పూజ అయిపోయిన వెంటనే ఈ విధంగా మహా గణపతికి హోమం అండ్ రుద్రహోమం జరిగిందండి. నేను ఇందులో ఇనాగ్రేషన్కి కూర్చోవడం జరిగింది. అంటే హస్బెండ్కి మనం ఉదకం వేస్తాం కదా చేతిలో, ఆ టైంలో. సో ఇక్కడ వచ్చేటప్పటికి పూర్ణాహుతి జరుగుతోంది. అండ్ పూర్ణాహుతి ద్రవ్యాలు అన్నీ కట్టినటువంటి ఒక మూట లాంటిది ఉంటుందండి, అది అందరూ స్పృశిస్తున్నారు. దాన్ని ఇప్పుడు మేము హోమగుండంలో వేస్తాము. అండ్ ఇక్కడ నుంచి అందరం కూడా ఆశీర్వచనం జరుగుతుంది దీని తర్వాత మెయిన్ టెంపుల్లో. అండ్ ఆడవాళ్ళందరికీ కూడా
అమ్మవారికి కుంకుమ పూజ చేయించారనమాట. గుడి వాళ్ళే అన్నీ మనకి సప్లై చేస్తారు. మనం ఓన్లీ పసుపు, వాళ్ళు పసుపుని ఇస్తారు, మేము ఇంటి నుంచి పట్టుకెళ్ళిన వాళ్ళం పసుపు వినాయకుడిని, కొబ్బరికాయ ఇట్లా మనం తీసుకెళ్ళాం. వాళ్ళు కుంకుమ ఇలాంటివి కూడా ఇచ్చారు. సో అక్కడి నుంచి మళ్ళీ మా ఇంట్లో కూడా ఆశీర్వచనం జరిగింది, భోజనాలు అయ్యాయి. నేను మీకు ఇప్పుడు ఆ భోజనాల క్లిప్ కూడా యాడ్ చేస్తాను. డాబా మీద మా హౌస్ హెల్ప్ ఎంత అందమైన రంగవల్లులు దిద్దింది అన్నది కూడా చూడొచ్చు. నాకు యాక్చువల్గా ఇలాంటి వీడియోకి ఎలా వాయిస్ ఇవ్వాలో ఇన్ని రోజులు అర్థం కాక 1 వీక్ నుంచి దీన్ని పెండింగ్లో ఉంచాను. సో ఇది వచ్చేటప్పటికి కుంకుమ పూజ దగ్గర వెనకాల మనకి సహస్రనామం జరుగుతుంది, లలితా సహస్రనామం. బై ద వే నేను మీకు ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్ చేస్తానండి. ఇక్కడ చుట్టూరా దీపాలు ఉన్నాయి కదా, ఇందాక క్లిప్లో మీకు ఏం చూపించాను, పత్రి పూజ జరిగింది అని. మేము హోమం చేసుకునే టైంలో ఈ పత్రి పూజ తాలూకా అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టి శివలింగం చుట్టూ ఎంతో అందంగా డెకరేట్ చేశారు. ఆ పిక్స్ని కూడా నేను మీకు యాడ్ చేస్తాను. సో మీలో ఎప్పుడైనా ఎవరైనా ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేశారా, దీని గురించి మీకు ఇంకా ఏమైనా బాగా తెలుసా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో మా హౌస్ హెల్ప్ అయితే ఈ విధంగా చక్కగా మా డాబా అంతా ముగ్గులు పెట్టేసిందండి. యాక్చువల్లీ అరౌండ్ 3 o'clock 4 o'clock మేము అందరం గుడికి వెళ్ళినప్పుడు తను వచ్చి చక్కగా ఈ విధంగా చేసేసింది యాజ్ ప్రామిస్డ్. నా డ్యూటీ యాక్చువల్గా నాకు అంత అసలు పిండితో ముగ్గు వేయడమే రాదు, గీత గీయడం కూడా సరిగా రాదు. నేను వేస్తాలే పాప అని చెప్పి తను చూసుకుంది. డిన్నర్లోకి మామిడికాయ పప్పు, అంటే పునాస మామిడి కదా, వంకాయ కూర కారం పెట్టి, కంద బచ్చలి, అండ్ ఇది వచ్చేటప్పటికి చింతకాయ పచ్చడి, సాంబార్, బూరెలు, అండ్ ఇంకా ఏదైనా పులిహోర. ఇక్కడ లైటింగ్ ఎందుకో సరిపోలేదు, ఇల్లంతా లైటింగ్ ఉంది కానీ. రైస్, దోసకాయ, పెరుగు, దోసకాయ లేదనుకుంటా మర్చిపోయాను. అండ్ డిన్నర్లో రైస్ తినని వాళ్ళు ఉంటారు కదా, వారం చేసేవాళ్ళు, వాళ్ళకి వచ్చేటప్పటికి పిండి పులిహోర. సో ఈ విధంగా మా లక్షపత్రి పూజ అయితే ఎండ్ అయింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, తప్పకుండా వీడియో చూడండి, కొన్ని పిక్స్ యాడ్ చేశాను. మీ అందరి వీడియో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. టేక్ కేర్, సీ యూ ఇన్ అనదర్ వీడియో, బాయ్.